వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే లాస్ట్ 3 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను కదండి, దాని కంటిన్యూయేషన్ అనమాట. అంటే 4th డే. సో మనం వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా ఇక్కడైతే టీ అయితే తాగుతున్నానండి. బాబోయ్, టీ అయితే అస్సలు బాగాలేదు. ఎలా ఉందంటే ఇంకా హాట్ వాటర్లో షుగర్ మిక్స్ చేసుకొని తాగితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. హాట్ వాటర్ తాగుతున్నట్టే ఉంది. ఇంకా ఆ విషయమే మా మమ్మీ దగ్గర అయితే చెప్తూ ఉన్నాను. ఇంకా మా మమ్మీ ఇంకా ఇక్కడ ఏం దొరుకుతుందో అదే తాగాలి కదా అంటూ ఉందన్నమాట. ఇక్కడ రూమ్స్ తీసుకున్నామని చెప్పాం కదండి. ఇంకా ఏది కావాలన్నా కూడా మనం చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా టీ కావాలన్నా, టిఫిన్ కావాలన్నా అన్నిటికీ బయటకే వెళ్ళాలి. చాలా లాంగ్, ఒక 15 మినిట్స్ అలా నడిచామంటేనే బయట రోడ్ పైన అయితే అన్నీ దొరుకుతాయి. సో ఇంకా ఎవరో వెళ్తుంటే ఇంకా వాళ్ళ దగ్గర అయితే టీ తెప్పించిందనమాట మా మమ్మీ. ఇంకా టీ అయితే తాగేసాను. ఇంకా వాళ్ళు అవి కూడా తెచ్చేయలేదనుకోండి, ఇంకా టీ తాగడానికి కూడా ఉండిండదని అయితే ఒక పక్క చెప్తూ ఉందన్నమాట. ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, రూమ్స్ తీసుకున్నాం కదండి, అక్కడ మందార పువ్వు చెట్టు ఉంటే మా మమ్మీ అయితే వెళ్ళి ఫ్లవర్స్ కోసుకొచ్చేసింది. యాక్చువల్లీ అక్కడ ఫ్లవర్స్ ఏం కొయ్యకూడదని చెప్పారు వాళ్ళు, అయినా కూడా మా మమ్మీ కోసుకొచ్చేసింది అనమాట. ఇంకా అలా ఉంటుంది మనతో. ఇంకా బయటకు వచ్చేసామా, ఇంకా గొలగముడిలో ఉన్నామని చెప్పాం కదా, అక్కడ వెంకయ్య స్వామి టెంపుల్ అనమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. సేమ్ అండి, ఇక్కడ కూడా లోపలికి మొబైల్స్ అయితే అలో లేదు. బయట ఎంతసేపు అయినా వీడియో తీసుకోవచ్చు. సో నేను కూడా నాకు కుదిరినంత వరకు అయితే వీడియో అయితే షూట్ చేశాను అనమాట, టెంపుల్ బయట సైడు. ఇంకా అక్కడే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నిందనమాట. చాలా పెద్ద టెంపుల్ ఇది కూడా. ఇంకా లోపల చూసారు కదా మా పిల్లలు ఏం చేస్తున్నారు. ఇంకెక్కడికి వెళ్ళినా ఇదేనండి పిల్లలతో అయితే. సో ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా మంచిగా పీస్ఫుల్గా జరిగిందనమాట. ఇంకా ఇవాళ 4th డే అని చెప్పాను కదండి, లాస్ట్ డే. అంటే లాస్ట్ డే అంటే 4th డే ఇంకా అన్నీ చూసేసి 5th డే రిటర్న్ అయిపోతాము. సో ఇంకా ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా దర్శనం చేసుకొని బయట వచ్చేసామా. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ బొమ్మల షాప్ దగ్గర ఆగారండి బాబోయ్. ఇంకా మా మహత్ ఉన్నాడు చూసాడా, వాడు ఏమన్నాడో తెలుసా అండి, వాడి దగ్గర ఒక బాల్ ఉంది కదా, లాస్ట్ వ్లాగ్లో మేము ఒక బాల్ ఆడుతున్నాం కదా, అది ఎవరిదోనండి. వాడు ఏమన్నాడంటే నాకు ఇలాంటి బాల్ కావాలి పెద్దమ్మ అని అయితే అడిగాడు. నేను సరే తీసిస్తానులే తర్వాత అని చెప్పాను కదా, దాన్ని గుర్తు పెట్టుకొని వాడు ఎంత చక్కగా ఆ బాల్ని చూసేసి పెద్దమ్మ నువ్వు చెప్పావు కదా కొనిస్తావు అనేసి, అయితే ఇప్పుడు కొని అనేసి అట్లనే స్టాండ్ అయ్యాడనమాట. దానిపైనే తీసిచ్చేంత వరకు వదలలేదు. సో ఇంకా తనకి బాల్ తీసిస్తే ఇంకా మిగిలిన ముగ్గురు ఊరుకుంటారా. సో ఇంకా వాళ్ళకి నచ్చింది అయితే తీసుకున్నారు. ఇంకా అలా ఉంటుంది మా పిల్లలతో. ఇంకా ఇక్కడ వెంకయ్య స్వామి దర్శనం చేసుకొని లోపలికి వచ్చేసామనుకోండి, ఇంకా ఆయన కుటీరం అన్నమాట. అంటే హౌస్లో ఉంటుంది. ఇంకా అక్కడైతే దారాలు అయితే ఇస్తారండి ఆయనవి, ఇంకా చేతికి కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. సో అక్కడ దారాలు అయితే తీసేసుకొని ఇంకా దారాలు కూడా కట్టేసుకున్నాము. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు కదా, ఇంకా దర్శనం చేసుకొని ఇంకా టిఫిన్ చేయడానికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. నేను, మా మమ్మీ, మా సిస్టర్, ఇంకా పిల్లలు. ఇంకా హోటల్స్లో తినడం కన్నా ఇలా చిన్న చిన్న షాప్స్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. ఇంకా ఇక్కడ దోశ, ఇప్పుడు ఇంకా ఈ 2 వడలు ఉన్నాయి కదా, ఈ ప్లేట్ వచ్చి 20 రూపీసే. ఇంకా సేమ్ అందరూ అదే తిన్నారు, దోశ వడ 20 రూపీస్ అనమాట ఈచ్. చాలా ప్రైస్ తక్కువ, టేస్ట్ కూడా చాలా చాలా బాగుండింది. ఇంకా టిఫిన్ తినేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మళ్ళీ నేను ఇక్కడ డోర్ దగ్గరే కూర్చున్నాను. ఇంకా నాకు ఆ ప్లేస్ భలే నచ్చేసిందనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఇక్కడ డోర్ దగ్గర కూర్చుంటే. గాలి ప్లస్ ఇంకా చెప్పాను కదా, వెళ్తూ ఉంటే ఆ నేచరు, అదొక ఫీల్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను డోర్ దగ్గర కూర్చొని. ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళామంటే నెల్లూరులో అండి ఈ టెంపుల్.
రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. అస్సలు ఎంత పెద్ద టెంపుల్ అంటే చాలా చాలా పెద్ద టెంపుల్ అండి అసలైతే. చూడండి మీరే. ఇంకా ఇక్కడ కూడా లోపలికి మొబైల్స్ అలో లేదు కాబట్టి ఇంకా బయట కుదిరినంత వరకు అయితే నేను వీడియోస్ తీశాను. కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. చాలా మంచి దర్శనం అయితే అయ్యింది. అంటే మేము వెళ్ళింది ఎప్పుడో గుర్తులేదండి, మర్చిపోయాను. అంటే అంతగా రష్ ఏం లేరనమాట. సో ఇంకా ఒక ట్యూస్డే ఫ్రైడే అలా వెళ్ళుంటే మేబీ ఫుల్ రష్ ఉండేవాళ్ళేమో. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏమీ లేదు. సో చాలా పీస్ఫుల్గా దర్శనం అయితే అయింది. తర్వాత శివుడి టెంపుల్ కూడా ఉన్నింది. ఇంకా శివుడిని కూడా దర్శించేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా గుడి బయట వచ్చేసరికి అమ్మవారి విగ్రహాలన్నింటినీ ఇలా అరేంజ్ చేశారండి. అంటే ఏ ఏ ఊర్లో ఏ అమ్మవారైతే ఉన్నారో ఆ అమ్మవారి ఫోటో కింద ఆ ఊరి పేరు, ఇంకా అమ్మవారి పేరైతే మెన్షన్ చేసి ఇలా అరేంజ్ చేశారనమాట. చాలా చాలా బాగుండిందండి చూడ్డానికి. అందరు అమ్మవారిని ఒకే దగ్గర చూసినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుండింది. మీలో ఎంతమంది రాజరాజేశ్వరి టెంపుల్ విజిట్ చేశారో కింద కామెంట్ అయితే చేసేయండి. నాకైతే ఈ టెంపుల్ చాలా చాలా నచ్చింది. చాలా బాగా అనిపించింది అనమాట. పీస్ఫుల్గా అయింది దర్శనం అయితే. ఇంకా టైం అయితే ఇప్పటికీ ఒక 12-12:30 అలా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మా పాప అయితే ఇంకా నేను డోర్ దగ్గర కూర్చున్నానని ఇంకా తను కూడా వచ్చి నా పక్కనే ఇలా కూర్చుంది. ఇంకా నా పక్కన కూర్చోవాలని కాదు కానివ్వండి, ఇంకా తన చేతిలో ఒక స్లేట్ ఉంది చూసారా. ఇంకా మా సిస్టర్ పాప ఉంది కదా చిట్టి, ఇంకా తనకి ఆ స్లేట్ కావాలని ఒకటే గొడవ వెనకాల సీట్లో. అక్కడ ఉంటే అది ఎక్కడ అది లాగేసుకుంటుందని ఇంకా నా పాప అయితే నా పక్కన వచ్చి కూర్చుంది. ఇంకా చూసారు కదా, ఇంకా నేను కూర్చోవడం ఏంటోనండి, ఇంకా దాన్ని చూసుకోవడమే సరిపోయింది. అసలే ఇంకా డోర్ దగ్గర కూర్చొని ఉన్నాను కదా, జాగ్రత్తగా తనని చూసుకుంటూ కూర్చున్నాను. ఇంకా తనైతే చెప్తూ ఉంది, ఇక్కడ ఏడుపు ఆపేసిందా చూడు వెనకాల, స్లేట్ కావాలని ఇంకా ఏడుస్తోందా చూడమనైతే నాకు చెప్తోందనమాట. ఇంకా అలా ఉంటుంది పిల్లలతో, ఏం చేయలేము. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫుల్ నేచర్ అండి. మళ్ళీ వెళ్ళే దారిలో నేనైతే ఇంకా ఒక్క దగ్గర కూడా మిస్ అవ్వలేదన్నమాట. ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఇంకా అక్కడంతా ఫుల్గా వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అంటే అక్కడ టెంపుల్ 12:30, 1 అలా క్లోజ్ చేసేస్తారని కొంచెం టెన్షన్గా వెళ్తున్నాం అనమాట. ఇంకా రూట్ మిస్ అయిపోయామండి, అందుకే లేట్ అయింది. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళే దారిలోనే వెళ్ళాము. ఇంకా అక్కడ ఏదో వర్క్ జరుగుతోంది. సో ఇంకా అటువైపు దారి లేకపోయేసరికి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకొక రూట్లో వచ్చామన్నమాట. సో అందువల్ల లేట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి టెంపుల్ ఏం క్లోజ్ అవ్వలేదు. సో ఇంకా వెళ్ళగానే మంచిగా దర్శనం అయిందండి. అయినా కూడా చాలా టెన్షన్గా వచ్చామన్నమాట. ఇంకా టెంపుల్ అయితే ఎక్కడ క్లోజ్ చేసేస్తారో అన్నట్టుగా. ఇంకా టెంపుల్ అయితే ఓపెన్లో ఉన్నింది. ఇంకా దర్శనం కూడా చాలా చాలా పీస్ఫుల్గా జరిగిందండి. అసలు నిలబడుకొని మంచిగా ఒక 10 మినిట్స్ వరకు నిలబడుకొని మంచిగా దర్శనం చేసుకున్నాం అన్నమాట. టెన్షన్ లేకుండా చాలా చాలా మంచి దర్శనమే అయ్యింది. సో ఇంకా ఇలా బయటకు వచ్చేసి కాసేపు అలా కూర్చున్నాం రిలాక్స్గా. ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్గా ఇలా కూర్చున్నాము. ఇంకా ఈ టెంపుల్లో పులిహోర అమ్ముతారండి. ఒక ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. ప్రసాదం అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సరే తర్వాత తీసుకుందాం అనేసి కూర్చొని ఉన్నాము. ఆ తర్వాత వెళ్ళేసరికి ప్రసాదం అంతా అయిపోయిందనమాట. సరే ఇంకా ఏం చేద్దామని కూర్చుంటే ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు, కేసరి. ఇంకా కేసరి అయితే తినేసి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా అమ్మవారి శారీస్ అన్నీ ఇలా సేల్ చేస్తున్నారనమాట. ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ఎంతసేపు నువ్వే వీడియోస్ తీస్తావా, నిన్ను నేను తీస్తాను రా అని అయితే మా మమ్మీ వీడియో తీస్తోందనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారు. అంటే ఈ టెంపుల్లో కూడా ఫ్రీ క్యాంటీన్ ఉందండి. సో లంచ్ చేద్దామా వద్దా అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు అందరూ. అంటే ఇది లాస్ట్ డే కదా, మేము ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్ళినా కూడా లాస్ట్ డే ఇంకా నెల్లూరు బీచ్ ఉంది కదా, ఆ బీచ్కి అయితే వెళ్ళి రిటర్న్ వస్తామన్నమాట. తిరుపతికి అయితే ఇంకా బీచ్కి అయితే వెళ్ళాలి. టైం అవుతోంది, అప్పటికే 2:30, 3 అలా అయిపోతుంది. ఇంకా
బయట ఎక్కడన్నా తీసుకొని బీచ్ దగ్గరికెళ్ళి తిందామని కొంతమంది, లేదు ఫ్రీ క్యాంటీన్‌లో తిందామని ఇంకొంతమంది ఇలా డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా లాస్ట్‌కైతే ఫ్రీ క్యాంటీన్‌లో అయితే ఎవ్వరు తినలేదండి. ఇంక వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసేసుకొని ఇంక బీచ్ దగ్గరికైతే వెళ్ళి ఇంక అక్కడ లంచ్ చేసేసి తర్వాత బీచ్‌కైతే వెళ్దామని ప్లాన్ అనమాట. సో, ఇక్కడ మంచిగా దర్శనం చేసేసుకొని మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళే దారిలో నేచర్ చూసారా? సూపర్ అంటే సూపర్ ఉంది కదా! ఇంకా బీచ్ దగ్గరలో అనమాట. ఇంత బావుందండి నేచర్ అయితే అక్కడ. ఇంకా ఫైనల్‌గా బీచ్‌కైతే వచ్చేసాము. ఇది ఏ బీచ్ అంటే నెల్లూరు దగ్గర కొత్త కోడూరు బీచ్ అంట. సో, ఆ బీచ్‌కైతే వచ్చేసాము. ఇంకా అందరూ లంచ్ అయితే చేస్తున్నారు. ఇవాళ లంచ్‌కి అందరూ ఒకే మీల్ తీసుకున్నారండి. అదేంటంటే బిర్యానీ. ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళందరూ బిర్యానీనే తీసుకున్నారనమాట. అంటే మేము వచ్చే దారిలోనే ఒక దగ్గర ఆపారు. సో, అక్కడ దిగి అందరూ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నారు. ఇంకా మేము కూడా సేమ్ బిర్యానీనే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా బీచ్‌లోకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయడమే అనమాట. ఇంకా మా పిల్లలు వామ్మో! ఇక్కడికొచ్చినా కూడా వాళ్ళకి నేనక్కడ కూర్చుంటా, నేనిక్కడ కూర్చుంటా, ఇక్కడ మట్టిగా ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. ఇదే గొడవలండి. ఇంకా మా పిల్లలు చెప్పాను కదా! లాస్ట్ వ్లాగ్‌లో కూడా మా సిస్టర్ పిల్లలు, నా పిల్లలును సినిమా చూపిచ్చారనమాట మాకైతే. ఇంకేం చేద్దామండి పిల్లలు కదా! వాళ్ళు అలానే అల్లరి చేస్తారు తప్పదు. సో, ఫైనల్‌గా ఇక్కడ మేమందరం మా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. లంచ్ ఫినిష్ చేసేసి ఇంకా బీచ్‌కైతే వెళ్తూ ఉన్నామనమాట. ఇంకా ఎండ చూసారా ఎలా దంచుతోందో వామ్మో! ఇంకా బీచ్‌కెళ్ళిపోయామనుకోండి అసలు ఎండ తెలీదు, వాన తెలీదనమాట. పిల్లలు, పెద్దలు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాటర్ అంటే ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి. అందరికీ వాటర్ అంటే హ్యాపీనే. సో, ఇంకా ఫైనల్‌గా అందరూ బీచ్‌కైతే ఎళ్ళిపోయారు. ఇంకా మేము వెళ్తూ ఉన్నాము వెనకాల. ఇంకా నా మొబైల్ అయితే నేను పెట్టేసాను అక్కడే. ఇంకా మా సిస్టర్ అయితే నేను మొబైల్ తీసుకురాలేదని తన మొబైల్ అయితే వీడియో తీస్తూ ఉంది. బీచ్ క్లైమేట్ చూసారా ఎలా ఉందో అసలు. గాలైతే మామూలుగా లేదు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో, పీస్‌ఫుల్‌గా అనిపించిందో అసలు బీచ్‌లోనే ఉండిపోదాం అనిపించిందనమాట. అంత బాగుండిందండి బీచ్‌లో అయితే. ఇంకా మా పిల్లలైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇంకా రమ్మని అరుస్తూ ఉన్నారనమాట అక్కడి నుండి. ఇంకా మేము తడవడం ఏంటో కానీ బీచ్‌లో మా పిల్లలకి సెక్యూరిటీ జాబ్ చేయలేకే మాకు టైం అంతా సరిపోతుంది. ఇంకా అలా ఉంటుంది పిల్లలతో. ఇంకా చూడండి ఎలా ఆడుతున్నారో. మా పిల్లలైతే బీచ్‌ని స్విమ్మింగ్ పూల్ అనుకుంటారో ఏంటో తెలీదు కానీ స్విమ్మింగ్ చేస్తారండి బీచ్‌లో అయితే. అలా ఉంటుంది మా పిల్లలతో. ఇంకా మా మమ్మీ అయితే వెనకాల నుండి వీడియో తీస్తూ ఉంది. ఇంకా మా సిస్టర్ అయితే లోపలికెళ్దాం అని అయితే అడుగుతూ ఉంది. వామ్మో! నేనిక్కడే కూర్చుంటా లోపలికైతే రాను ఇంకా నాకైతే ఇదే సేఫ్ అన్నట్టుగా నేను ఒక దగ్గర ఇలా కూర్చుండిపోయాను. ఇంకా పిల్లలు కూడా అక్కడే కూర్చున్నారా, ఇంకా వాళ్ళకి సేఫ్టీగా వాళ్ళని చూసుకుంటూ అలానే కూర్చున్నాననమాట. కానీ పిల్లల్ని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టమండి బీచ్‌లో. ఇంకా మా పిల్లలంటే వామ్మో! అస్సలు మాటినట్లేదు. వాటర్ అంటే ఎవ్వరికీ భయం లేదండి అసలు. అంత చక్కగా ఆడుకుంటున్నారు. సరే ఇంకా పిల్లలు ఎప్పుడో ఒకసారే కదా ఇలా ఎంజాయ్ చేస్తారు. సో, మనం కూడా కొంచెం సేఫ్టీగా అలా చూసుకుంటూ పిల్లలతో పాటు మనం ఎంజాయ్ చేయడమే. మా మమ్మీని కూడా రమ్మన్నాం కానీ ఇంకా మా మమ్మీ అయితే నేను రాననైతే చెప్పింది. మా మమ్మీకైతే చాలా భయం అనమాట వాటర్ అంటే. సో, ఇంకా బీచ్‌లో తడిసేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా బీచ్‌లో ఏముంటాయి చెప్పండి? చేపలు, పీతలు, రొయ్యలు ఇవే గదా! ఇంకా అందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు తీసుకొనైతే తింటూ ఉన్నారనమాట. ఇంకా నేను, మా సిస్టర్, మా మమ్మీ కూడా ఫిష్‌ను క్రాబ్స్ ఫ్రై అండి. చాలా చాలా బావుండింది. తీసుకొనైతే తినేసి రిటర్న్ అయిపోయామనమాట. యాక్చువల్లీ అందరూ వెళ్ళిపోయారు. నేను, మమ్మీ, మా సిస్టరే లాస్ట్‌లో వెళ్ళాము. అంతలోపలే మాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా అందరూ రెడీ అయిపోయారు. యాక్చువల్లీ అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయండి. అందరూ రూమ్స్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయారు కూడా. అప్పటికి మేము ఇంకా బీచ్‌లోనే ఉన్నాము. ఇంకా డోర్ దగ్గర కూర్చుంటాను కాబట్టి ఫ్రెష్ అప్ అవ్వకుండానే ఇంకా మమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారనమాట. అంత లేట్ అయిపోయింది. ఇంకా అందుకే ఇంత ఫాస్ట్‌గా అయితే వెళ్తున్నాను.
సో, ఇంకా ఇదేనండి ఫోర్త్ డే వ్లాగ్ అయితే. ఆల్రెడీ 3 వ్లాగ్స్ ఎవరు చూడలేదో డే 1, 2, 3 ఆ వ్లాగ్స్ చూసి తర్వాత ఈ వ్లాగ్ చూడండి. అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఓకేనా. వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోకుండా మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.